6 నెలలకు పైగా యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్కి, పాలస్తీనా కనకూడదు, ఇజ్రాయెల్కి, తీవ్రవాదులకి, హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఇట్లాంటి 5 తీవ్రవాద సంస్థలతో ఇరాన్ తయారు చేసినటువంటి మానవ బాంబులతో కూడినటువంటి తీవ్రవాద సంస్థలతో యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి తాజాగా చూసుకుంటే, ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, వాట్ నెక్స్ట్ అంటే ఎవరికి అర్థం కాదు, ఎంత దాకా కొనసాగిస్తున్నది. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఈ సందర్భంలో లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేసిన దాడు, లేకపోతే హౌతీలు చేసిన దాడు, హమాస్ వాళ్ళు చేసిన దాడితోనో నలిగింది ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, యుద్ధం విరమించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలను యుద్ధం విరమించేయండి అని చెప్తున్నటువంటి దశలో ఒక పోల్ పెట్టారు అక్కడ. సరే, ఓ రకంగా చెప్పాలంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా బయటపడ్డటువంటి వ్యవహారం ఏంటంటే, జూన్ 17న జెరూసలేం పోస్ట్ వాళ్ళు చేసినటువంటి ఈ సర్వేలో మెజారిటీ ఇజ్రాయలీ పౌరులు, ఎస్పెషల్లీ యూదులు, యుద్ధం కొనసాగాలి, ఈ యుద్ధం ఈ స్థాయిలో ఆగకూడదు, మరింత తీవ్రం అవ్వాలి, ఇప్పటిదాకా వాడుతున్నది సైన్యంలోని కొంచెం ఫోర్సే, అలా కాకుండా పూర్తి స్థాయి యుద్ధంగా కన్వర్ట్ అవ్వాలి, పూర్తి స్థాయి యుద్ధం చేసి బందీలను విడిపించడంతో పాటుగా తీవ్రవాదుల్ని 3 ప్రాంతాల నుంచి తుదముట్టించాలి అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. పబ్లిక్ ఒపీనియన్ అట్లా ఉంది, ఓ తరహా రెఫరెండం అనమాట. ఇక వెనక్కి తగ్గే ఉద్దేశం నెతన్యాహుకు ఉండదు.